గద్వాల జిల్లా గద్వాల వైఎస్ఆర్ సర్కిల్లో ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో సాధించిన ప్రగతిపై విస్తృత ప్రచారం చేయడం జరిగిందని గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య చెప్పారు. ప్రతి ఒక్కరి సహకారంతో అభివృద్ధి దిశగా తెలంగాణ పయనిస్తుందని వాల్మీకి సహకార సమాఖ్య చైర్మన్ ఘట్ట తిమ్మప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి జిల్లా అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బస్సు యాత్ర అనేది నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమం అని ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన మంచి అభిప్రాయం కలిగింది. సో డెఫినెట్గా 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో పిసిసి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క సంక్షేమం కూడా నేరుగా పేద ప్రజలకు అందే ప్రయత్నం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ వాస్తవానికి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ ప్రచారం అనేది చాలా తక్కువ చేసుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రచారం కాదు, కావాల్సింది సంక్షేమం అనే ఒక కాన్సెప్ట్ అనేది. కాబట్టి మేమందరం నాయకులు అనుకుంది ఏంటంటే ప్రచారంతో పాటు సంక్షేమం జరుగుతున్నప్పుడు అది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ఎంపీ మల్లురవి గారు ఈ బస్సు యాత్రను మొదలుపెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో మనం ఇస్తున్న సంక్షేమం ఏంటి పేద ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియజేయాలి. ఇంకా వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకునే ప్రయత్నంలో ఈ యాత్రను మొదలుపెట్టినాం. నిజంగా చాలా అద్భుతమైన స్పందన ప్రజల నుంచి కూడా, అంటే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, సన్నబియ్య పంపిణీ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలకి ఈరోజు బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, మహిళా క్యాంటీన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మహిళల్ని ముందలు పెట్టుకొని నడిపిస్తున్నందుకు మా మహిళలు కూడా ఎక్కడ పోయినా మాకు బ్రహ్మరథం పడుతుంది. అది గిట్టలేక చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. సో వాటిని తిప్పి కొట్టడానికి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరూ రేవంత్